హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు అందరు బాగుండాలి. షాప్లో లాంటి పల్లి పట్టి ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవడం చూద్దాము రండి. చూడండి, దానికోసమని ఒకటి మందమైన గిన్నె పెట్టుకోండి. అంటే దొడ్డుది లా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గిన్నె, చిన్న గిన్నె నిండా పల్లీలు తీసుకున్నాను నేనైతే. చూడండి, వీటిని మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ ఫాస్ట్ పెట్టద్దు, ఎక్కువ పెడితే మాడిపోతాయి, మళ్ళీ అవి ఏగవన్నట్టు మంచిగా. అందుకోసమే స్లో పెట్టి ఎంచుకోవాలా. చూడండి, వేగిని కలర్ చేంజ్ అయిపోయిందిగా. చూస్తున్నాను నేను, ఇట్లా వచ్చినాయి, పొట్టు ఊడిపోతుందా ఊడిపోతలేదని. ఊడిపోతుంది. ఇప్పుడు అందులోకి ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలా. చూడండి, ఈ పల్లీల పొట్టు ఇట్లా చేతిలో వేసుకొని రెండు చేతుల మధ్యలో వేసి ఇట్లా నలవాలి. నలితే వెళ్ళిపోతుంది. తర్వాత అదే గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాక దాన్ని వేసి ఇట్లా ఆనకం పట్టుకోవాలి. ఆనకం అంటారా పానకం అంటారా ఏమంటారు? మేమైతే ఆనకం అంటాము. ఆనకం పట్టుకోవాలి. చూడండి, ఇట్లా ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని చల్లటి చూస్తున్నాను ఇందులో బెల్లం ఆనకం వచ్చిందా రాలేదని. ఇంకా రాలేదు. చూడండి, మెత్తగా ఉన్నది. ఇది మంచిగా ఆనకం వచ్చాక ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది కిందన. తర్వాత పల్లి పట్టి వేయడానికి ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని అందులో నూనె వేసి అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకొని ఆనకం వచ్చిన తర్వాత ఇందులో మనం పల్లి పట్టి వేసుకుందాం. అందుకోసమే నూనె పెట్టి పక్కన పెట్టేసిన. చూస్తున్నాను మళ్ళీ ఆనకం వచ్చిందా రాలేదో. చూడండి, నాకైతే తెలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూస్తా వచ్చిందా రాలేదో. ఇంకొక 2 నిమిషాలు చూడాలా. రాలేదు. చూస్తాను ఇప్పుడు. వచ్చేసింది. చూడండి, విరిస్తే మంచిగా ఇరుగుతుంది. మీకు సౌండ్ వినిపిస్తలేదు, కింద వేస్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ముందుగా సాఫ్ వేసి పెట్టుకున్న పల్లీలు ఉంటే అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. చూడరు వీడియోలో చూపించినట్టు. తర్వాత వీటిని మనం నూనె రాసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని పల్చగా నేర్పుకోవాలి. అంటే పల్చగా అనుకొని వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్లేట్లో వేస్తే వస్తలేదు అని అనిపించినప్పుడు మన ప్లేట్ పరం ఉంటుంది కదా, గేస్ పెట్టుకుని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం నూనె వేసి రాసి తర్వాత ప్లేట్ పరం మీద కూడా వేసుకోవచ్చు. ఇట్లా ప్లేట్లో వేస్తే వస్తలేదు అనిపించినప్పుడు అట్లా చేయండి. నాకైతే ఇట్లా కూడా వచ్చేసింది. ఒకవేళ మీకు రాలే అనిపిస్తే అట్లా ప్లేట్ పరం చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. కొంతమందికి ప్లేట్లో వేస్తే రాదు, అందుకోసమని చూడరు వీడియోలో చూపించినట్టు ఇట్లా మంచిగా పల్చగా నేర్పుకోవాలన్నట్టు. తర్వాత చూడండి, మనకి ఏ షేప్ కావాలో షేప్లో చేసుకోవాలి. చాకు తీసుకొని చాకుతోని ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లారినాక రాదన్నట్టు. చల్లారింది. ఇప్పుడు తీస్తున్నాను. చూడండి, ఒక స్పూన్ సరతం తీసుకొని ఇట్లా ట్రై చేయాలి, వెళ్తుంది. చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, ఈ విధంగా ఉన్నాయి ఫైనల్లీ పల్లి పట్టీలు వచ్చేసి. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. పల్లి పట్టీలు తింటే కూడా చాలా మంచిది కదా హెల్త్కి.